డొనాల్డ్ ట్రంప్కి హార్ట్ అటాక్ వచ్చేంత పని అయ్యిందండి. అంటే మీకు ఉదయము వైట్ హౌస్ ఆఫీస్ నుంచి వార్తలు ఏమిటి అంటే, మనము 1,72,000 ఉద్యోగాలను సృష్టించాం, అంటే పేరోల్ని క్రియేట్ చేసాం. అలాంటిది మార్కెట్ పుంజుకోవాలి, మీకు మార్కెట్ అంతా ఫ్లరిష్ అవ్వాలి. కానీ మీరు చూసారనుకోండి, షేర్స్, గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ ఈ మొత్తం అసెట్స్ కూడా క్రాష్ అయిపోయిందండి. అమెరికాలో ఒక భయంకరమైన క్రాష్. మీకు డొనాల్డ్ ట్రంప్ మేధావి, సో డాలర్ని ఏ లెవెల్లోకి తీసుకెళ్తున్నాడు ఇవన్నీ అందరూ మాట్లాడారు. ఇవాళ మీరు ముఖ్యంగా వెస్టర్న్ మీడియాలో చదివారు అనుకోండి, మీకు బీభత్సమైన డౌన్ఫాల్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనబడే బబుల్, అదేంటి ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది, అంతలోనే బర్స్ట్ అయ్యిందా అంటే పోయిన వీడియోలో కూడా మాట్లాడారు. భారత్లో మీకు డిజిటల్ డేటా సెంటర్స్, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వీళ్ళు ఏ లెవెల్లో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా మార్కెట్ నుంచి బ్లాక్ రాక్ అనబడే సంస్థ 2 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ను విత్డ్రా చేస్తున్నారు. మాకు ఈ మార్కెట్ వద్దు అన్నారు అనుకోండి, ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందండి? ఇప్పుడు మీరు బ్యాంకుకి వెళ్తారండి, ఒక 2 లక్షల రూపాయలు విత్డ్రా చేశారు. ఈ డబ్బుని మీరు ఎందుకు విత్డ్రా చేస్తారు? పిల్లాడి స్కూల్ ఫీజు అంటారు, లేదా అమ్మాయి కాలేజీ ఫీజు అంటారు, లేదా వేరే ఖర్చులు ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తుంది కదా. ఈ డబ్బు యొక్క ట్రాన్స్ఫర్ అని ఉంటుంది కదా, ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా. ఇవాళ అమెరికాలో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బంగారం ఉంది చూసారా, 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ జస్ట్ వైప్అవుట్ అయిపోయిందండి. 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఎన్ని దేశాల ఎకానమీ చూడండి. అంతంత ఎవరికి ఉండదు కదా, కొన్ని దేశాలు మాత్రమే. మీకు టాప్ 7, టాప్ 8 కంట్రీస్కే ఈ ట్రిలియన్ అనబడే మీకు జీడిపి ఉంటుంది కదా. అలాంటిది ఒక్క బంగారం చెప్తున్నాను వైప్అవుట్ అయిపోయింది. ఇక సిల్వర్ అంటారా, 6.9% జస్ట్ వైప్డ్ అవుట్ అండి. అంటే 280 బిలియన్ అమెరికన్ డాలర్స్ సిల్వర్ అసెట్స్ మాయం. ఎక్కడికి వెళ్తుందండి ఇదంతా? ఎక్కడికి వెళ్తుంది? బిట్ కాయిన్స్ కూడా 80 బిలియన్ అమెరికన్ డాలర్స్ వైప్డ్ అవుట్. ఏం జరుగుతుంది అమెరికాలో అంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఇదంతా పట్టదు కదండి. నేను ఎప్పుడు ఏం చెప్తాను, అతనికి ఒక ఆయిల్ సిండికేట్ ఉంటుంది, అలాగే బంగారము సిండికేట్ ఉంటుంది. సో దీన్ని మ్యానిపులేట్ చేయడానికి ఇరాన్ వార్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు యుద్ధము వద్దండి ఆపేద్దాము అన్నా కూడా డొనాల్డ్ ట్రంప్ ఆపడండి. అతనికి యుద్ధము మీదే లాభాలు, దీని మీదే వ్యాపారం, దీని మీదే రెవెన్యూస్. అంటే వాళ్ళ ఆయిల్ సిండికేట్ చెప్తారు, బాస్ మనం ఎంత కొనాలో అంత కొనేసాం, చీప్ రేటుకి ఆయిల్స్ కొనేసాము, ఇప్పుడు మీరు యుద్ధము ప్రకటించండి అంటే నెక్స్ట్ డే ఇరాన్ మీద దాడులు అంటాడు. సో చేసిన వెంటనే మీకు మార్కెట్ అతలాకుతలం అయిపోతుంది, స్టాక్ మార్కెట్ అంతా కూడా మీకు ఆ ధరలంతా కూడా పెరిగిపోతాయి. సో బాగా లాభాలకు అమ్ముకుంటారు, ఎన్నెన్ని దేశాలకు అమ్మాలో అమ్ముకుంటారు. బాస్ మొత్తం అమ్మేసేమో ఆపేయండి, వెంటనే సీజ్ ఫైర్ అంటాడు, వెంటనే ధరలంతా పడిపోతాయి. బంగారము అనండి, ఆయిల్స్ అనండి, మీకు ధరలు పడిన వెంటనే మళ్ళీ వీళ్ళు కొంటారు. ఆల్రెడీ లాభాల్లో ఉన్నారు, మళ్ళీ వీళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కొని మళ్ళీ ఇదే స్టోరీ. ఇప్పుడు ఇది ఇరాన్ కాకపోతే ఇంకొక పెద్ద యుద్ధం చైనాతో అంటారు. అంటే వీళ్ళ మార్కెట్ను కాపాడుకోవడానికి, స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న మార్గం ఇది. అందుకే యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. ఇప్పుడు వెనిజులాలో వాళ్ళ ప్రెసిడెంట్ని వీళ్ళు పట్టుకున్నారు కదా. ఒకవేళ రష్యా వాళ్ళను కాపాడాలి, ఒక ట్రీటీ ఉందనుకోండి, రష్యాతో యుద్ధము అంటాడు. ఏంటి? ఆయిల్స్, అక్కడ బంగారం, సిల్వర్. సో ఇది అతను వ్యాపారంగానే చూస్తున్నాడు. మరి ఇప్పుడు ఎందుకండి హార్ట్ అటాక్ అంటే, వీళ్ళు పెట్టుబడి పెట్టిన వీళ్ళ పిల్లలు, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇవాంకా, వీళ్ళందరూ వ్యాపారాల్లోనే కదండి. సో ఇప్పుడు వీళ్ళ స్టాక్ మార్కెట్ కూడా ఇందులో ఇరుక్కుపోయింది. అది బాధ. అమెరికాకు ఏమైంది, ఇన్నిన్ని ఉద్యోగాలు నేను ఇప్పించని ఇవన్నీ మాట్లాడుతున్నాడు.
ఆయనకున్న సోషల్ మీడియాను చూడొచ్చు. 1,72,000 ఉద్యోగాలను నేను క్రియేట్ చేస్తే మార్కెట్ పుంజుకోవాలి కదా. ఇలా వైపౌట్ అయిపోవడం ఏంటి? 200 ఏళ్లలో ఇదే పరిస్థితి అన్నప్పుడు ఈరోజు ఏమైంది అంటే 200 ఏళ్లలో నీలాంటి ఒక మూర్ఖుడు లేడు కదా అమెరికాకు. ఇప్పుడు వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆయన అడుగుతున్నారు, ఇంకా కూడా ఈ రేసిజం ఏంటండి? మీ అమెరికాలో ఇంకా కూడా ఇలాగ భారతీయులను ఒకలాగా, మెక్సికన్స్ను ఒకలాగా, యూరోపియన్స్ని ఏంటిది? ఇంకా కూడా రేసిస్ట్ పాలసీ ఏంటంటే కొంతమంది మూర్ఖుల పాలసీ ఇది అన్నాడు. ఆ స్టూపిడ్ అన్నది డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్. ఎందుకు? మీకు తక్కిన వాళ్ళు ఏలియన్స్, మేమే అమెరికన్స్. సో ఈ స్టూపిడ్స్ ఉండగా ఇలాంటివి మనం చూస్తామని వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేటే అన్నాడు. సో ఇది క్లియర్ కట్ రెఫరెన్స్ ట్రంప్ని ఉద్దేశించే. అలాంటప్పుడు ఇవాళ నీ సొంత మార్కెట్, నీ పిల్లల ఆస్తులు ఇలా కరిగిపోయాయి. ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇంతంత గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్, ఇక నాస్డాక్ను చూసారనుకోండి 1.12 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ వైప్డ్ అవుట్ అండి. మీకు ఇదేం మామూలు విషయం కాదు. మీరు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళని అడగండి, మీకు ఏ లెవెల్లో అమెరికా దూసుకుపోతుందని రాస్తున్నారు. ఇక్కడ వాళ్ళే రాస్తున్నారు, చెప్తున్నారు. మరి రియాలిటీ చూశారు అనుకోండి, ఇదంతా మ్యానిపులేషనే కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ డబ్బు, ఈ బంగారం నుంచి, బంగారం స్టాక్ మార్కెట్, ఇదంతా వీళ్ళు ఎక్కడికి తీస్తున్నారు? ఎందులో పెట్టుబడులు పెడుతున్నారు? ఇప్పుడు బ్లాక్ రాక్ అయితే క్లియర్గా చెప్పారు, మేము ఆసియన్ కాంటినెంట్లో, ఏషియన్ కాంటినెంట్లో పెట్టుబడులు పెడుతున్నాం, ఇక్కడ మార్కెట్ కరెక్ట్గా లేదు అంటే ఒక స్టేబుల్ మార్కెట్ కదండి. అలాంటిది లేనప్పుడు మాకు ఆసియా ఖండమే, ఆసియా ఖండం అంటే ఏంటి? చైనాకు కూడా పరిస్థితి లేని భారతే. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అందుకే పోయిన వీడియోలో మీకు బ్లాక్ స్టోన్ వాళ్ళు 30 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్లో ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్ అంటున్నారు. అంటే హైదరాబాదులో, చెన్నైలో, ముంబైలో ఇలాంటి ప్రాంతాలలో వాళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండి. అంటే ముందు మీకు ల్యాండ్ బ్యాంకుని క్రియేట్ చేసుకుంటారు, మీ భూములనంతా కొనుక్కుంటారు, తరువాతే వ్యాపారం. ఇప్పుడు మీరు మెక్డానల్డ్స్ అనబడే కంపెనీని చూసారనుకోండి, ఏమండి మీ బర్గర్ వ్యాపారం ఎలా ఉంది అంటే, బర్గర్ వ్యాపారమా, మేము అది చేయడము లేదే అని వాళ్ళ ఓనర్ అన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. అదేంటి మెక్డానల్డ్స్ అంటేనే ఈ బర్గర్లు, పిజ్జాలు ఇది కదా అమ్ముతారు అంటే, కాదు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను. ఒక స్థలము ప్రైమ్ లొకాలిటీలో కొనేస్తాను, కొని బర్గర్లు ఇవి పెడతాను. సో మీరు వస్తూ ఉంటారు, ఫ్లోటింగ్ పెరిగే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది. సో రేపు నేను దాన్ని అమ్మాలి అనుకున్నప్పుడు మంచి ధరకు అమ్ముతాను, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. ఇది ఆయన చెప్పాడు. ఇవాళ మీరు బ్లాక్ రాక్ అనండి, బ్లాక్ స్టోన్, ఇందుకే అంటున్నా, వీళ్ళు చెప్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్నారండి, సాఫ్ట్వేర్ అన్నప్పుడు మీకు లక్షల ఉద్యోగాలు కదా, లక్షల ఉద్యోగాలు. ఈరోజు ఏమంటున్నారు? ఈ సాఫ్ట్వేర్ రంగమే ఉండదు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఎటు చూసినా కూడా వేల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి కదండి. సో అక్కడంతా మీకు ఏఐ యొక్క సృష్టి, మీకు కంప్యూటర్సే బెటర్గా పనిచేస్తాయి, వాటి మధ్య నెట్వర్క్, వాటి మధ్య సిండికేట్, ఒక ఏఐ ఇంకో ఏఐని సృష్టించగలదు. ఆ టూల్స్ అలాంటివి. అలాంటప్పుడు మనుషులతో పనే లేదు అంటున్నారు. మరి అదే విషయాన్ని మీరు చూసారనుకోండి, గూగుల్ అనండి, అమెజాన్ అనండి, మైక్రోసాఫ్ట్, వీళ్ళ షేర్ మార్కెట్ అంతా కూడా కూలిపోయింది. నిన్నటికి నిన్న టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఏం జరుగుతుంది? మరి ఏఐ మార్కెటే కదా, ఎందుకు ఇలా బర్స్ట్ అవుతుంది? రేపు అది కూడా ఉండదండి. ఏఐఏ మనుషుల మధ్య చిచ్చులు పెడుతుంది. దాని సిమ్యులేషన్ వలన మీకు పెను నష్టాలు రాబోతున్నాయి. ఇరాన్ వార్ మొత్తం అమెరికా వాళ్ళు ఏఐ యుద్ధంగానే చూశారండి. కానీ పుతిన్ ఏం చేశారు? అమెరికాకు సంబంధించిన కంపెనీస్ నువ్వు కొట్టు, ఈ స్ట్రాటజీ ఒక మనిషే ఇచ్చాడు. కువైత్, నీకు ఖతార్, అలాగే యుఏఈ, సౌదీ అరేబియా, అక్కడ ఉండే అమెరికా కంపెనీస్ నువ్వు కొట్టు. ఈ ప్లాన్ ఏఐ ఇవ్వలేదండి, పుతినే ఇచ్చాడు. కాబట్టే ఇరాన్ యుద్ధంలో గెలుస్తుంది. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ ఇవాళ హార్ట్ను పట్టుకొని కూర్చున్నాడు. అయ్యో నా పిల్లల ఇంతంత ఇన్వెస్ట్మెంట్స్ వేస్ట్ అయిపోతుందా, ఏం జరుగుతుంది అమెరికాలో అంటే నీ పాపము నీకే చుట్టుకుంటుంది. అదే ఇవాళ జరగబోతుంది. టాప్ 10లో ఉండాలి అనుకుంటున్నారు, కానీ ఈరోజు ఉన్న ఆస్తులు కూడా కరిగిపోతున్నాయి. అది డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.